సైకాలజిస్ట్ సుధీర్ చంద్ర గారు ఒక ప్రత్యేకమైన యాప్ని లాంచ్ చేస్తున్నారు. ఇట్స్ పేరెంట్స్ చాలా. యాక్చువల్గా ఇది ఒక ఇంగ్లీష్ అండ్ తెలుగు పేరుతో కలిసి ఉన్నట్టుగా కనపడుతోంది. కానీ ఈ కాలపు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పెంచాలో తెలియని ఒక సతమతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పిల్లలకి రకరకాల హ్యాబిట్స్ అవుతున్నాయి. ప్రపంచం తాలూకు చాలా ముద్రలు పిల్లల మీద పడిపోతున్నాయి. వాటిని ఎట్లా బయటికి తీసుకురావాలి అందులో నుంచి అని ఆలోచించే తరుణంలో సుధీర్ చంద్ర లాంటి ఒక అప్కమింగ్ సైకాలజిస్ట్ ఈ రోజుల్లో చాలా విశేషమైన సేవ చేస్తున్నారు సమాజానికి. అతను లాంచ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ చాలా అనే యాప్ కొత్త తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున ఒక 1500 మంది సమాజంతో కలిసి ఈ పేరెంట్స్ శాలని లాంచ్ చేశారు. నేను కూడా అందులో భాగస్వామిగా ఉన్నాను. పేరెంట్స్ అందరూ కూడా ఈ పేరెంట్స్ శాలలో చెప్పేటువంటి రకరకాల సలహాలని సూచనల్ని కనుక తీసుకోగలిగితే పిల్లల్ని పెంచడం సులువవుతుంది. జనరల్గా పిల్లల్ని పెంచడం ఒక కళ అంటారు కదా, ఆ కళకి ఈ యాప్ బాగా సహాయం చేస్తుంది. దాన్ని ఈరోజు లాంచ్ చేసాం. థ్యాంక్ యూ. ఈరోజు సుధీర్ చంద్ర చేసిన అద్భుతమైన ప్రయోగం పేరెంట్స్ శాల చాలా చాలా బాగుంది. ఒక సైకాలజిస్ట్ అవసరం లేని సమాజాన్ని నేను కోరుకుంటున్నాను అనే ఒక సదుద్దేశంతో పేరెంట్స్కి తెలియనివి, గ్రంథాల్లో లేనివి, ఎవరు మనకి ఎప్పుడూ చెప్పనివి తన అనుభవాలతో తన రంగరించి మన కోసం ఒక అద్భుతమైన ప్రోగ్రాం 8 నెలల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో ఎన్నో ఇళ్లల్లో కొన్ని వందల సమస్యలు తీరిపోతాయని, ఉజ్వల భవిష్యత్తు పిల్లల ద్వారా మన దేశానికి వస్తుందని, ఇప్పటికీ 1947 నుంచి ఇప్పటి వరకు మనం ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే చూస్తూ ఉన్నాం. ఇలాంటి పేరెంట్స్ శాల లాంటి యాప్స్ వల్ల పేరెంట్స్ పిల్లలు కలిసి ఒక డెవలప్డ్ నేషన్ని మనం అందరం కలిసి సాధించాలని, అలాంటి సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ పేరెంట్స్ శాలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం ఇందులో ఒక భాగం అవుదాం. రేపటి తరాన్ని అద్భుతంగా తయారు చేద్దాం. ఈరోజు శిల్పకళా వేదికలో దాదాపుగా ఒక 1300 మంది అటు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి మార్పులు తెస్తే దానివల్ల కుటుంబ వ్యవస్థ మారి గొప్ప వ్యక్తిత్వం గల సమాజాన్ని బిల్డ్ చేయగలుగుతామని చెప్పి దాని గురించి ఒక కార్యక్రమం సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ రూపంలో గత 14 సంవత్సరాల నుంచి సైకాలజిస్ట్గా నా అనుభవాల్ని అలాగే కొంతమంది అతిథులు వాళ్ళ నాలెడ్జ్తో డిఫరెంట్గా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిందే సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్. ఇందులో భాగంగా ఉదయం సూపర్ మామ్ కార్యక్రమం జరిగింది, మధ్యాహ్నం పేరెంటింగ్. ఎందుకు సార్ ఈ పేరెంటింగ్ అంటే ఇంతకుముందు రోజుల్లో పేరెంటింగ్ అవసరం లేదండి, అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ రోజుల్లో ఇటు తిప్పితే పబ్జీ, అటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, ఇటు తిప్పితే సోషల్ మీడియాని ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య పిల్లల్ని ఒక ఫోకస్డ్గా ఎలా పెంచాలి అనే అంశాన్ని పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమారావి గారు అనేక కథల ద్వారా పిల్లలకి వ్యక్తిత్వాన్ని నేర్పిస్తూ, అలాగే చేతిరాతతో తలరాత మార్చుకునే మల్లికార్జున్ గారు, అలాగే ఇంకొంతమంది గెస్టులు వచ్చి, దాంతోపాటు నేను 14 సంవత్సరాల నుంచి సైకాలజిస్ట్గా ఎన్నో కేసెస్ని అబ్జర్వ్ చేస్తూ ఈ మధ్య మానసిక సమస్యలు పెరుగుతున్నాయి, దీనివల్ల నెక్స్ట్ తరం ఏముంది అంటే నాకు మానసిక సమస్యలు ఉన్నాయి చెప్పుకునే స్థాయికి రాకూడదని, అటువంటి మానసిక సమస్య లేని సమాజాన్ని నిర్మించడానికే ఈరోజు మేము లాంచ్ చేసాం పేరెంట్స్ శాల, ఒక పాఠశాల ఫర్ పేరెంట్స్. ఈ పేరెంట్స్ శాల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మీరు parentshala.org వెళ్తే మీకు అన్ని వివరాలు దాంట్లో తెలుస్తాయి. స్కూల్కి పిల్లల్ని ఏ క్లాస్కి అయితే పంపిస్తున్నారో ఇక్కడ కూడా అదే క్లాస్లో రిజిస్టర్ అయ్యి పేరెంట్స్ పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి ఏ విషయాలు చేస్తే బాగుంటాయి ఇవన్నీ కలిపి మేము పేరెంట్స్ శాలలో తెలియజేయడం జరిగింది. ఈరోజు చాలామంది పేరెంట్స్ వచ్చి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది మేము రిజిస్టర్ అవుతామని దాదాపుగా చాలామంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అది కూడా చాలా సంతోషం. ఈ విషయాన్ని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క గొప్ప విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా మీ ముందు తీసుకురావడానికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.